నవనీత. పేరుకు తగ్గట్టుగానే అందమైన అమ్మాయి, అందుకు తగిన అభినయం. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదు. ఒక అమ్మాయిని చూసి చూడగానే ప్రేమలో పడిపోతనని. ఇది ఆకర్షణ? లేక నేను నిజంగానే ప్రేమిస్తున్నానా? అని తెలుసుకోవడానికి నాకు చాలానే సమయం పట్టింది. నవనీత చాలా మంచి అమ్మాయి, ఎవరితో ఎక్కువ మాట్లాడదు. బాగా చదువుతుంది. ఇక నేనైతే ఒక యావరేజ్ విద్యార్థిని. నాకు తెలిసి నా మొహం కూడా తాను ఎప్పప్పుడూ చూసి ఉండదు. ఇక నేను తనతో ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు స్నేహం చేయాలి? ఎప్పుడు నా ప్రేమ విషయం చెప్పాలి? అనుకుంటూ ఉండగానే సంవత్సరం గడిచింది. కాలేజీలో దసరా సెలవులు ఇచ్చారు. ఎప్పటిలాగే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి సరదాగా గడపాలని అనుకున్నాను. కాని ప్రతిరోజూ ఒక యుగంలా అనిపించింది నవనీతని చూడక. ఎప్పుడు సెలవులు అయిపోతాయా? ఎప్పుడెప్పుడు నవనీతని చూస్తానా? అని అనిపించింది. కాలేజీ స్టార్టైన మొదటి రోజే అందరికంటే ముందుగా కాలేజీకి వెళ్లి నవనీత కోసం చూశాను. కాని తాను ఆ రోజు కాలేజీకి రాలేదు. ఎవరినైనా అడుగుదామంటే ఏమనుకుంటారో అని భయమేసింది. అలా 2 రోజులు గడిచాయి. ఇక నవన ఏదో ఒక కారణంతో అది వాయిదా పడుతూ ఉండేది. నేను ఆశలు వదులుకున్న సమయంలో అకస్మాత్తుగా తనే ఫోన్ చేసి ఈ వీకెండ్ ఖచ్చితంగా విహారయాత్రకు వెళ్దాం అని చెప్పింది. నేను ఊరికే చెబుతుందనుకున్నా. కాని నాకు నిజంగా షాకిచ్చింది. నాకంటే ముందే తనే రెడీ అయిపోయింది.